సో చాలామంది బ్లడ్ ప్రెషర్ అనగానే హార్ట్‌కి సంబంధించిన ఇష్యూ ఉందని అనుకుంటూ ఉంటారు. కానీ చాలా వరకు తెలియని విషయం ఏంటంటే కిడ్నీస్ ఇష్యూ ఉన్నప్పుడు కూడా ఈ హై బ్లడ్ ప్రెషర్ అనేది చూస్తూ ఉంటాము. సో ఇది మీకు బాగా అర్థం అవ్వాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక బెలూన్‌లోని ఎయిర్ గాని, వాటర్ గాని ఫిల్ చేస్తూ ఉంటున్నాం. ఒక పర్టిక్యులర్ పాయింట్ దగ్గర ఆ వాటర్ గాని, ఎయిర్ గాని చుట్టుపక్కల ఉండే ఈ బెలూన్ వాల్స్ పైన ఒక ప్రెషర్‌ని క్రియేట్ చేస్తాయి. అలా ఆఖరికి ఒక లిమిట్ దగ్గర ఆ బెలూన్ బర్స్ట్ అవుతుంది. సేమ్ ఇదే మెకానిజంలోని మన బ్లడ్ వెజల్స్, మన రక్తనాళాల్లో ఉండే బ్లడ్ వాల్యూమ్ పెరిగే కొద్దీ ఆ వెజల్స్ వాల్స్ పైన ప్రెషర్ అనేది పెరుగుతూ ఉంటుంది. దీనినే మనం బ్లడ్ ప్రెషర్ అంటూ ఉంటాం. సో అలాగా ఆ ప్రెషర్ పెరిగే కొద్దీ లోపల ఉండే ఫ్లూయిడ్ అనేది ఈ వాల్స్ ద్వారా బయటికి లీక్ అయ్యి ఆ పక్కన ఉండే టిష్యూస్లో చేరిపోవడం వల్ల కాళ్ళ వాపులు, టిష్యూస్ అనేవి స్వెల్లింగ్ అవుతూ ఉంటాయి. ఇక కిడ్నీ యొక్క రోల్ ఏంటి ఇక్కడ? సో ఇన్ కేస్ మన బ్లడ్ వాల్యూమ్ పెరిగిపోయినప్పుడు లేదా సోడియం కంటెంట్ పెరిగినప్పుడు ఈ కిడ్నీ ఏం చేస్తుందంటే ఆ ఎక్సెస్ వాటర్ని లేదా ఎక్సెస్ సోడియంని బయటకు పంపించి ఆ బ్లడ్ యొక్క వాల్యూమ్ తగ్గించి ప్రెషర్ని రెగ్యులేట్ చేస్తూ ఉంటుంది. ఇక అలానే మన బ్లడ్ వాల్యూమ్ తగ్గిపోయినప్పుడు బీపీ డౌన్ అయిపోతూ ఉంటుంది. అలాంటప్పుడు కూడా ఈ కిడ్నీ యాక్షన్ ఎలా ఉంటుందంటే ఎక్సెస్ వాటర్ని బయటకు పంపించకుండా రెగ్యులేట్ చేసుకుంటూ ఆ బ్లడ్ వాల్యూమ్ కానీ బ్లడ్ ప్రెషర్ కానీ మెయింటైన్ చేస్తూ ఉంటుంది. సో ఇది మీరు గుర్తుపెట్టుకోండి, మన బ్లడ్ ప్రెషర్ ఎక్కువ ఉన్నప్పుడు కిడ్నీస్ డ్యామేజ్ అవుతాయి. అలానే ఇన్ కేస్ కిడ్నీ డ్యామేజ్ ఉన్న పేషెంట్స్లో కూడా హై బ్లడ్ ప్రెషర్స్ చూస్తూ ఉన్నాం. సో అందుకే ఈ బ్లడ్ ప్రెషర్ మెడికేషన్స్లోని ఈ వాటర్ని బయటకు పంపించే మెడికేషన్స్ అయిన డైయూరెటిక్స్ కూడా ఇస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ స్పైరనోలాక్టోన్ కానీ హైడ్రోక్లోరోథియాజైడ్ వంటి మెడికేషన్స్ కూడా ఈ బ్లడ్ ప్రెషర్ మెడికేషన్స్లోనే ఉంటాయి.